హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పిఎన్ ఎలైట్ అకాడమీ. నేను మీకు ఇందులో కంప్లీట్ జీఎస్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను. మెయిన్‌గా ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ అండ్ టీజీపీఎస్‌సి అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ అందరూ ఈ ఛానల్ పైన కంప్లీట్‌గా రిలై అవ్వచ్చు. బిగినర్స్ అయినా, రిపీటర్స్ అయినా. లాస్ట్ ఇయర్ జరిగిన అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి ఈ క్లాసెస్‌ని ఇన్ డెప్త్‌గా మీకోసం తీసుకొస్తున్నాం. మెయిన్‌గా ఇంగ్లీష్‌లో వొకాబ్, గ్రామర్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. జీఎస్‌లో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. దీంతో పాటుగా అర్థమెటిక్ కంప్లీట్ కాన్సెప్ట్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అండ్ రీజనింగ్ ఆల్ కాన్సెప్ట్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్. సో, లేట్ చేయకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ క్లాసెస్ కోసం టచ్‌లో ఉండండి. ఇప్పుడు క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఇంగ్లీష్ క్లాస్‌లోని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తెలుసుకుందాం. అందులో మెయిన్‌గా ప్రతి ఎగ్జామ్స్‌లో 2-3 క్వెషన్స్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుండి ఖచ్చితంగా వస్తాయి. సో, లేట్ చేయకుండా మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అగ్నోస్టిక్. అగ్నోస్టిక్ అంటే నాట్ షూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అంటే దేవుడు ఉన్నాడని నమ్మకపోయేవాడు. ఓకే. దేవుడు ఉన్నాడని నమ్మని వాడు. ఓకే. తెలుగులో రాస్తున్నాను ఎందుకంటే అందరికి అర్థం కావాలని. నెక్స్ట్ ఆల్ట్రూయిస్ట్. ఆల్ట్రూయిస్ట్ అంటే తను ఏం ఆశించకుండా ఇతరులకు హెల్ప్ చేసేవాడు. అతన్నే ఆల్ట్రూయిస్ట్ అంటాం. తెలుగులో చెప్పుకుంటే పరోపకారి. ఆల్ట్రూయిస్ట్‌కి సినానిమ్ వచ్చేసి ఫిలాంథ్రోపిస్ట్. నెక్స్ట్ యాంబిడెక్స్టరస్. యాంబిడెక్స్టరస్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే యాంబి అంటే రూట్ వర్డ్ వచ్చేసి 2 అనమాట. అంటే బోత్. లైక్ మనం అంటాం కదా! ఆంఫిబియన్స్ అని. అంటే భూమి మీద అండ్ వాటర్‌లో నివసించే జంతువులను ఆంఫిబియన్స్ అని అంటాం. ఇందులో ఆంబిడెక్స్టరస్ అంటే హూ కెన్ యూజ్ బోత్ హ్యాండ్స్ విత్ ఈజ్ అంటే 2 చేతులని చాలా సులభంగా యూజ్ చేసేవాడు. కొందరికి రైట్ హ్యాండ్ మాత్రమే పనిచేస్తుంది. రైట్ హ్యాండ్ అంత పటిష్టంగా పనిచేయదనమాట. దాన్ని మనం రైట్ హ్యాండర్ అని, లేకపోతే ఒక్కొక్కరు లెఫ్ట్ హ్యాండ్ పనిచేస్తది. రైట్ హ్యాండ్ అంతగా ఈజీగా పనిచేయదు. సో, దాన్ని లెఫ్ట్ హ్యాండర్ అని మనం అంటాం. కానీ యాంబిడెక్స్టరస్ అంటే 2 చేతులని ఈజీగా 2 చేతులని సులభంగా ఉపయోగించేవాడు. ఓకే. నెక్స్ట్ అనార్కిస్ట్. అనార్కిస్ట్ అంటే గవర్నమెంట్‌ని మరియు శాంతి భద్రతల్ని ధ్వంసం చేసేవాడిని అనార్కిస్ట్ అని అంటాం. టు డిస్ట్రాయ్ ఆల్ గవర్నమెంట్ పీస్ అండ్ ఆర్డర్. శాంతి భద్రతలను మరియు ప్రభుత్వాన్ని నాశనం చేసేవాడు. ధ్వంసం చేసేవాడు. ఓకే. అపోస్టేట్ అని ఏ పర్సన్‌ని అంటామంటే, ఏ పర్సన్ హూ హాస్ చేంజ్డ్ హిస్ ఫెయిత్ అంటే తన నమ్మకాన్ని మార్చుకునే వ్యక్తి. తన మార్చుకునే వ్యక్తి. నెక్స్ట్ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఏ పర్సన్ అపాయింటెడ్ బై 2 పార్టీస్ టు సాల్వ్ ఏ డిస్ప్యూట్. అంటే ఇరు వర్గాలు ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక పర్సన్‌ని డబ్బులిచ్చి మరి
నియమించుకుంటారనమాట. అతన్ని ఆర్బిట్రేటర్ అని అంటాం. ఉదాహరణకు మన విలేజ్‌లలో చూసుకుంటే పెద్ద మనుషులు అని గూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అసెటిక్. వన్ హూ లీడ్స్ ఎన్ ఆస్టీర్ లైఫ్. ఆస్టీర్ అంటే ఇక్కడ కఠినమైన. ఎవరైతే చాలా కఠినమైన జీవితాన్ని జీవిస్తుంటారో వాళ్ళని మనం అసెటిక్స్ అని అంటాం. ఉదాహరణకు అఘోరీలు. అఘోరాలను మనం అసెటిక్స్ అని గూడా పిలవచ్చు. నెక్స్ట్ ఎథియస్ట్. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. అంటే దేవుడి మీద పూర్తిగా నమ్మకం లేని వ్యక్తి. దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తి. దీనికి యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం వచ్చేసి థెయిస్ట్. ఓకే. నెక్స్ట్ బ్యాంక్రప్ట్. వన్ హూ ఈస్ అనబుల్ టు పే హిస్ డెట్స్. అంటే తన అప్పులను తీర్చలేని వాడిని మనం బ్యాంక్రప్ట్ అని అంటాం. ఇతన్నే ఇన్సాల్వెంట్ అని కూడా పిలుస్తాం మనం. ఇన్సాల్వెంట్ సినానిమ్. ఓకే. నెక్స్ట్ బిగొట్. బిగట్ అంటే వన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్సెసివ్ ఎంథూసియాజం ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. అంటే ఎవరైతే మతం పట్ల ఎక్కువ ఇష్టం గాని, మతాన్ని ఎవరేమన్నా అంటే ఊరుకోని వ్యక్తిని బిగట్ అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ బొహేమియన్. బొహేమియన్ అంటే అన్‌కన్వెన్షనల్ లైఫ్ స్టైల్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ లైఫ్ స్టైల్‌లో జీవించే వ్యక్తిని బొహేమియన్ అని పిలుస్తాం. డిఫరెంట్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ బిగట్‌కి సినానిమ్ వచ్చేసి ఫానాటిక్. నెక్స్ట్ కాకోగ్రాఫిస్ట్. అంటే వన్ హూ ఈస్ బ్యాడ్ ఇన్ స్పెల్లింగ్స్. అంటే స్పెల్లింగ్స్‌లో ఎవరైతే బ్యాడ్ ఉంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హంగ్రీ రాయమంటే హెచ్ పెట్టేసి జీఆర్‌వై అని రాసిరనుకో, ఇదేంది స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఇందులో ఎవరైతే బ్యాడ్‌గా ఉంటారో వాళ్ళని మనం కాకోగ్రాఫిస్ట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యానిబల్. క్యానిబల్ అంటే వన్ హూ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్. అంటే మనుషుల యొక్క మాంసాన్ని తినేవాళ్ళు. వీళ్ళనే నరమాంస భక్షకులు అని అంటాం. యాక్చువల్‌గా వీళ్ళు ఉన్నారో లేదో మనకైతే తెలీదు. బట్ అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం. నరమాంస భక్షకులు. నెక్స్ట్ కార్నివరస్. వన్ హూ ఫీడ్స్ ఆన్ ఫ్లెష్ ఆఫ్ యానిమల్స్. జంతువుల యొక్క మాంసాన్ని తినేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మేక, కోడి ఇవన్నీ జంతువుల కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్ కన్నాయిజర్. క్రిటికల్ జడ్జ్ ఆఫ్ ఎనీ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్. అంటే ఏదైనా సరే చాలా పరిశీలించి చూస్తాడనమాట. అతన్ని కన్నాయిజర్ అని పిలుస్తాం. ఇది మనం స్పెల్లింగ్స్‌లలో గూడా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కాంటెంపరరీస్. పర్సన్స్ లివింగ్ ఎట్ ద సేమ్ టైమ్. ఎవరైతే ఒకే సమయంలో జీవించి ఉంటారో వాళ్ళని కాంటెంపరరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ అండ్ మహావీర. వీళ్ళిద్దరిని మనం కాంటెంపరరీస్ అని పిలుస్తాం. వీళ్ళిద్దరి గురించి ఇన్ డెప్త్‌గా హిస్టరీ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ కాన్వాలెసెంట్.
కాన్వాలెసెంట్ అంటే వన్ హూ ఈజ్ రికవరింగ్ ఆఫ్టర్ ఇల్‌నెస్. అంటే ఎవరైతే జబ్బు నుండి తర్వాత తిరిగి కోలుకుంటారో వాళ్ళని కాన్వాలెసెంట్ అంటారు. జబ్బు నుండి తిరిగి కోలుకునేవారు. నెక్స్ట్ కాస్మోపాలిటన్. ఏ పర్సన్ రిగార్డ్స్ ద హోల్ వరల్డ్ యాజ్ హిస్ కంట్రీ. అంటే ప్రపంచమంతటిని తన సొంత దేశంగా భావించేవాడు. ప్రపంచం అంతా తన దేశంగా భావించేవాడు. ఇతన్ని మనం కాస్మోపాలిటన్ అని అంటాం. నెక్స్ట్ సైనోష్యూర్. వన్ హూ ఈజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తిని మనం సైనోష్యూర్ అంటాం. ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తి. తన లుక్స్‌తో గాని లేదా మాటలతో గాని. నెక్స్ట్ డెమోగాగ్. ఇక్కడ డెమో అంటే పీపుల్ అన్నమాట. రూట్ వర్డ్. ఎక్కడైనా మనకు డెమో కనిపించిందనుకో రూట్ వర్డ్ వచ్చేసి పీపుల్. ఏ లీడర్ హూ స్వేస్ హిస్ ఫాలోవర్స్ బై హిస్ ఓరేటరీ స్కిల్స్. అంటే తన ఉపన్యాసాలతో ప్రజలను ఉద్వేగానికి గురిచేసే వ్యక్తి. ఉపన్యాసంతో ఉద్వేగానికి గురిచేసే వ్యక్తి. తెలుగు అంత బాలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోగలరు. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి డైలెటెంట్. డైలెటెంట్ అంటే డాబ్లర్ ఇన్ ఆర్ట్ అండ్ లిటరేచర్. సాహిత్యం మరియు కళల మీద ఎక్కువగా అవగాహన లేకపోవడం అని అర్థం. సాహిత్యం, కళల మీద అవగాహన లేకపోవడం. నెక్స్ట్ ఇఫెమినేట్. ఇఫెమినేట్ అంటే ఏ మ్యాన్ హూ ఈజ్ వుమెనైజ్ ఇన్ హిస్ హ్యాబిట్స్. అంటే ఆడవారి లక్షణాలు గల పురుషుడిని పురుషుడు. వీళ్ళని మనం ఇఫెమినేట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈగోయిస్ట్ అనమాట. ఏ లవర్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఎప్పుడు తన గురించి తానే మురిసిపోయేవాడు. దాన్ని ఈగోయిస్ట్ అని మనం అంటాం. నెక్స్ట్ ఈగోటిస్ట్. ఈగోటిస్ట్‌కి ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ వన్ హూ ఈజ్ ఆఫెన్ టాక్స్ అబౌట్ హిస్ అచీవ్‌మెంట్స్. ఎప్పుడు తన గురించే నేను ఇది చేశా, అది చేశా, నెక్ ఇంత సంపాదించిన, అంత సంపాదించిన, నేను ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, అన్ని అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పుకునే వ్యక్తిని ఈగోటిస్ట్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎమిగ్రెంట్. ఎమిగ్రెంట్ అంటే ఏ పర్సన్ హూ లీవ్స్ హిస్ కంట్రీ టు సెటిల్ ఇన్ అనదర్ కంట్రీ. ఎవరైతే తన సొంత దేశాన్ని వదిలి వేరే దేశంలో సెటిల్ అవ్వడానికి వెళ్తాడో అతన్ని ఎమిగ్రెంట్ అని అంటాం. నెక్స్ట్ ఎపిక్యూర్. వన్ హూ ఈజ్ ప్లెజర్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అంటే కంప్లీట్‌గా పార్టీస్ అండ్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వీటి మీద ఎక్కువగా ఇష్టం చూపించే వ్యక్తి. ఓకేనా? ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఫాస్టిడియస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఫాస్టిడియస్. వన్ హూ హార్డ్ టు ప్లీజ్. అంటే ఎలాంటి వ్యక్తి అంటే
ఏది అంత ఈజీగా తృప్తి చెందడనమాట. ఓకే. సులభంగా తృప్తి చెందని వ్యక్తి. నెక్స్ట్ ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. అంటే కొందరు అంటూ వింటాం గదా మనం. తలరాత ఇలా ఉంటే అలా జరుగుద్ది అని. సో, విధి రాతని నమ్మేవాడు అని చెప్పుకోవచ్చు మనం. విధి రాతని నమ్మేవాడు. నెక్స్ట్ ఫెమినిస్ట్ అంటే వన్ హూ వర్క్స్ ఫర్ వెల్‌ఫేర్ ఆఫ్ విమెన్. మహిళా సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి. ఇతన్నే మనం ఫెమినిస్ట్ అని పిలుస్తాం. ఇతన్నే మనం ఫిలో గనిస్ట్. ఇక్కడ ఫిలో అంటే లవ్, ఇష్టం. ఓకే. ఫ్యూజిటివ్ వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్. ఎవరైతే చట్టం మరియు న్యాయం నుండి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి. న్యాయం నుండి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి. ఇతన్ని పరారీలో ఉన్నాడు అని గూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్. ఏ లవర్ ఆఫ్ గుడ్ ఫుడ్. మంచి ఫుడ్‌ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అతన్నే గవర్నమెంట్ అని అంటాం. నెక్స్ట్ గవర్నమెంట్. గవర్నమెంట్‌కి డిఫరెన్స్ ఏంది అంటే, గవర్నమెంట్ అంటే ప్రతి ఫుడ్‌ని చాలా పరిశీలించి తనకి ఇష్టమైతేనే తింటాడనమాట. ఓకే. రుచికరమైన ఫుడ్‌ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాడు. ఇతన్ని గవర్నమెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హెన్‌పెక్డ్ అనమాట. హెన్‌పెక్డ్ అంటే ఏ హస్బాండ్ రూల్డ్ బై హిస్ వైఫ్. అంటే ఇంట్లో భార్యలదే పెత్తనం అనమాట. ఓకే. పెత్తనమంతా భార్యది ఉంటుంది. ఇతన్ని మనం హెన్‌పెక్డ్ అని పిలుస్తాం. నెక్స్ట్ హెరెటిక్. వన్ హూ యాక్ట్స్ అగైన్స్ట్ రిలిజియన్. అంటే మతానికి విరుద్ధంగా ఎవరైతే ఉంటారో అతన్ని మనం హెరెటిక్ అని పిలుస్తాం. మతానికి విరుద్ధంగా ఉండేవాడు. నెక్స్ట్ హెర్బివోరస్. ఇంతకుముందు మనం కార్నివోరస్, క్యానిబల్ తెలుసుకున్నాం గదా! దాంతో పాటు హెర్బివోరస్ అని గూడా పిలుస్తాం. వన్ హూ ఫీడ్స్ ఆన్ ప్లాంట్స్ అండ్ హెర్బ్స్. అంటే కేవలం మొక్కలు మరియు ఆకుకూరలు తినే వాళ్ళని హెర్బివోరస్ అంటాం. ఆకుకూరలు. వీళ్ళని మనం వెజిటేరియన్ అని కూడా పిలుచుకోవచ్చు. నెక్స్ట్ హానరరీ. హానరరీ అంటే హోల్డ్స్ ఏ పోస్ట్ వితౌట్ ఎనీ సాలరీ. అంటే గౌరవార్థం ఇచ్చే పదవి అన్నమాట. గౌరవార్థం ఇచ్చే పదవి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి తెలుసు కదా! అతనికి మన తెలంగాణ ప్రభుత్వం డీఎస్‌పీ పదవిని యాస్ ఎ హానర్‌గా ఇచ్చారన్నమాట. అంటే ఇందులో ఎలాంటి సాలరీ అనేది ఉండదు. ఓకే. ఓన్లీ గౌరవార్థం మాత్రమే ఉంటుంది.
నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హైపోకాండ్రియాక్. హైపోకాండ్రియాక్ అంటే ఓవర్ యాంగ్షియస్ అబౌట్ హిస్ హెల్త్. అంటే ఎక్కువ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందే వ్యక్తి. ఆందోళన చెందే వ్యక్తి. అంటే మనం కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం. ఏం అవ్వకపోయినా ఏదో అయిందని భ్రమపడే వ్యక్తులని హైపోకాండ్రియాక్ అని అంటాం. నెక్స్ట్ ఐకోనాక్లాస్ట్. హూ బ్రేక్స్ ఆఫ్ ఇమేజెస్ అండ్ ట్రెడిషన్స్. ఎవరైతే విగ్రహాలు మరియు మన సాంప్రదాయాలని ధ్వంసం చేస్తారో వాళ్ళని ఐకోనాక్లాస్ట్ అని పిలుస్తాం. విగ్రహాలు మరియు సాంప్రదాయాలను ధ్వంసం చేసే వ్యక్తి. ఐకోనాక్లాస్ట్ అని అంటాం. నెక్స్ట్ ఇల్లిటరేట్. హూ డస్ నాట్ నో రీడింగ్ ఆర్ రైటింగ్. ఎవరికైతే చదవడం మరియు రాయడం రాదో వాళ్ళని మనం ఇల్లిటరేట్ అని అంటాం. అందుకే మన గవర్నమెంట్ దీనికోసం ఎన్నో హక్కులను తీసుకొచ్చింది. లైక్ ఏజ్ 6 నుండి 14 ఉన్న ప్రతి ఒక్కరు రీడింగ్ అండ్ రైటింగ్ రావాలి. సో, ప్రతి ఒక్కరు స్కూల్‌కి వెళ్ళాలని మనం భారత ప్రభుత్వం ఎన్నో నియమాలని తీసుకొచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ ఇమ్మిగ్రెంట్. హూ కమ్స్ ఫ్రమ్ అబ్రాడ్ టు సెటిల్ ఇన్ హిస్ ఓన్ కంట్రీ. అంటే విదేశాల నుండి తన సొంత దేశానికి తిరిగి వచ్చే స్థిరపడిపోయే వ్యక్తిని మనం ఇమ్మిగ్రెంట్ అని అంటాం. ఓకే. రైట్. ఇంతటితో ఈ క్లాస్ అనేది ముగుస్తుంది. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇడియమ్స్, సినోనిమ్స్ తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.